హలో మేడం బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ డీనో అన్న తీసుకొచ్చేసాడు ఇంకొక సరికొత్త బ్లాక్ బస్టర్ రివ్యూ పల్సర్ N250 2025 మోడల్. ఎస్ మీరు అనొచ్చా ఇవి ఆల్రెడీ లాంచ్ అయిపోయినాయి కదా ఇంకా ఎప్పుడు అయిపోయినాయి కదా అంటే ఎస్ అండి ఈ కొత్త కలర్ వేరియంట్స్ అనేది లాంచ్ అయ్యి కొన్ని మంత్స్ అవుతున్నాయి, మేబీ 2-3 మంత్స్ అవుతున్నాయి. అది నేను ఫీచర్ చేయలేదు, చాలామంది అడిగారు ఈ కొత్త కలర్స్ కూడా ఫీచర్ చేయమని. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అండ్ వాట్ మేక్స్ దిస్ బెటర్ ప్రపోజిషన్ దెన్ MT-15 వన్ ఆఫ్ ద బెస్ట్ మోటార్ సైకిల్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో. కానీ దీంట్లో ఏ విధంగా ఇది మోర్ వాల్యూ యాడ్ ఆన్ చేస్తుంది, తక్కువ ప్రైస్కి మీకు మోర్ మోటార్ సైకిల్ యూ గెట్ అండ్ మోర్ ఫీచర్స్ యూ గెట్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో విచ్ వే ఈజ్ N250 బెటర్ దెన్ MT-15. ఇదేం స్పాన్సర్డ్ వీడియో కాదు, నేను జస్ట్ కొన్ని విషయాలు హైలైట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అందరికంటే పెద్ద యమహా ఫ్యాన్ బాయ్ నేనే. కానీ నిజంగా బజాజ్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బండి ఫస్ట్ టైం రైడ్ చేసినప్పుడు నేను ఫిదా అండి. ఎందుకంటే నా ఒక NS400 కంటే కూడా ఎక్కువ రిఫైన్మెంట్ ఇది ఆఫర్ చేస్తుంది. NS400 మోర్ బ్రూటల్ మెషిన్, KTM లాంటి పవర్ డెలివరీ అనమాట. సో హైయర్ RPMస్లో నడిపించాలి, అది ఎంత రెఫ్ చేస్తే అంతే మజా వస్తుంది. కానీ ఇది అట్లా కాదు, రిలాక్స్డ్గా రైడ్ చేయవచ్చు, స్పోర్టీగా రైడ్ చేయవచ్చు, ఎలానా రైడ్ చేయండి. ఇది ఒకలాంటి కిక్ ఇస్తుంది అండ్ రిఫైన్డ్ కిక్ ఇస్తుంది. సో అది దీని ఒక స్పెషాలిటీ అనమాట. సో ఏమేమి ఫీచర్స్ దీంట్లో కొత్తగా ఉన్నాయి అండ్ కలర్స్ అన్నీ చూద్దాం ఈ ఒక వీడియోలో. టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 2 కలర్ వేరియంట్స్ మీకోసం ఫీచర్ చేస్తున్నాను. ఇది వరుణ్ బజాజ్ అనమాట. సో థ్యాంక్స్ టు వరుణ్ బజాజ్ అండ్ బెస్ట్ డీల్స్ ఆన్ బజాజ్ మీరు పొందుకోవడానికి వరుణ్ బజాజ్ కాంటాక్ట్ చేయమని మనవి చేస్తున్న హైదరాబాద్లో. సో డిఫరెంట్ షోరూమ్స్ ఉన్నాయి వాళ్ళు, కొండాపూర్, చందనగర్ అండ్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి త్రూ అవుట్ హైదరాబాద్. దే ఆర్ స్ప్రెడ్ ఈవెన్లీ. సో మీరు అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డీలర్స్ అనమాట. సో మీరు బెస్ట్ డీల్స్ ఆన్ బజాజ్ మీరు ఖచ్చితంగా పొందుకోవచ్చు బై కాంటాక్టింగ్ వరుణ్ బజాజ్. ఓకే, ఇప్పుడు బండి గురించి. సో ఈ ఆల్ బ్లాక్ కలర్ నాకు చాలా నచ్చింది. దీంట్లో బ్లెండ్ ఆఫ్ మ్యాట్ బ్లాక్ అండ్ గ్లాసీ బ్లాక్. ఇక్కడ చూడండి ఇదంతా గ్లాసీ బ్లాక్, కానీ ఇక్కడ సెకండ్ హాఫ్ ఆఫ్ ద బైక్ టెయిల్ సెక్షన్ చూసారంటే ఫుల్ మ్యాట్ బ్లాక్ అండి. ఇది నాకు అసలు ఫినిషింగ్ అదిరిపోయింది, ఏదో ప్రీమియం బైక్ ఫినిషింగ్ లాగా ఉంది. సో MT-09 ఈ మధ్య బ్లాక్లో వస్తుంది, అస్సలు అది మనకి ఇండియాలో రాలేదు. చాలా బాగుంది ఆ పెయింట్ ఫినిష్, ఆ క్వాలిటీ ఇచ్చారు. N250 బ్రాండింగ్ ఉంది, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మనం డిజైన్ నుంచి చూద్దాము వాట్ మేక్స్ దిస్ రియలీ యూనిక్. ఒకటి ఫస్ట్ మనం చూసినట్టయితే 2 DRLs ఉన్నాయి, సాఫ్ట్ లైట్తో పాటు సింగిల్ ప్రొజెక్టర్ ల్యాంప్ ఉంది. ఈ సింగిల్ అనేది బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ ల్యాంప్, లో బీమ్కి హై బీమ్కి రెండింటికి పనిచేస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వెయిట్ సేవింగ్, షార్పర్ డిజైన్ లాంగ్వేజ్, లెస్సర్ లోడ్ ఆన్ బ్యాటరీ. సో ఈ 3 ట్రైఫోల్డ్ అడ్వాంటేజ్ అనేది మనకి లభిస్తుంది. చూడడానికి ఫ్రంట్ ఫ్యాషన్ అనేది ఏదో సూపర్ హీరో కళ్ళు మనం చూస్తున్నట్టు, మాస్క్ వేసుకొని మనం చూస్తున్నట్టుంది. చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్. అండ్ బ్లాక్లో ఇంకా చాలా అందంగా ఉంది. రెడ్లో మీకు నచ్చిందా లేదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ వైట్ కలర్ కూడా ఉంది. వైట్ కలర్ ఓకే, నాట్ బ్యాడ్. కానీ ఈ రెడ్ అనేది ఒకటి చాలా ఫ్లాషీగా ఉంటుంది మనకి, స్పోర్ట్స్ రెడ్ లాంటి కలర్ స్కీమ్. కొంతమంది కొంచెం లోకి లేదంటే ఒక ఎగ్జిక్యూటివ్ బైక్ లాంటి ఫీల్ కావాలనుకుంటే ఈ బ్లాక్ అనేది మన డ్రెస్తో మ్యాచ్ అవ్వాలండి. ఎప్పుడు కూడా బైక్ అనేది మన డ్రెస్తో మ్యాచ్ అవ్వాలి. గ్రీన్ కలర్, పింక్ కలర్, వైలెట్ కలర్ ఇలాంటి బైక్ వేసుకొని పోయినాం అనుకోండి గలీజ్గా ఉంటుంది, అసలు డ్రెస్కి మ్యాచ్ కాదు. ఇలాంటి బ్లాక్ కలర్ అనేది ఎనీ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది, అందుకనే ఇది తీసుకోవడం బెస్ట్. నెక్స్ట్ USD ఫోక్స్, 37mm USD ఫోక్స్ మనకి ఆఫర్ చేయడము. డ్యూయల్ ఛానల్ ABS అనేది మనకి ఆఫర్ చేశారు ఇక్కడ. సో ఇదంతా కూడా 1,50,000 ప్రైస్ రేంజ్లో స్టార్టింగ్ ప్రైస్, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఢిల్లీ అనమాట. సో ఆ ప్రైస్లో రావడం హ్యాట్స్ ఆఫ్. 300mm డిస్క్ రోటర్ అండి, పెటల్ డిస్క్ ఫ్రంట్ అండ్ రేర్, డ్యూయల్ ఛానల్ ABS అండ్ వెనకాల 230mm డిస్క్ అనమాట. సో డ్యూయల్ ఛానల్ ABS విత్ ABS మోడ్స్ అనేది ఉంది, అది చాలా మంచి విషయము. అండ్ నాకు తెలిసి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో, అదొకటి చూద్దాం. నెక్స్ట్ మనకి 14 లీటర్ ట్యాంక్, మోర్ దెన్ సఫిషియంట్. అండ్ ఫ్రీక్వెంట్ మీరు రీఫిల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. 800mm సీట్ హైట్, సో ఈజీలీ యాక్సెసిబుల్ సీట్ అండ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. మీకు 165mm గ్రౌండ్ క్లియరెన్స్ రావడం అల్టిమేట్. అండ్ నెక్స్ట్ స్టార్ ఆఫ్ ద షో మనం చూసినట్లయితే మనకి ఇంజిన్ అండి, 250cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్. సో MT-15 అనేది మనకి లిక్విడ్ కూలింగ్తో పాటు వస్తుంది. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్. ఇంకా దాంట్లో పిస్టన్స్ అవన్నీ కొంచెం రేస్ స్పెక్ అనమాట, అంటే R15 ఇంజిన్ యాస్టీస్ ఇచ్చేసారు. అండ్ ఇది ఆయిల్ కూల్డ్, అది లిక్విడ్ కూల్డ్. 6 స్పీడ్ గేర్ బాక్స్, ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ 249cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్, 24.5 PS అండ్ 21.5 Nm. సో పవర్ టార్క్ రెండు కూడా MT-15 కంటే ఎక్కువ, అదొకటి గమనించాలి. అండ్ ఈ బ్లాక్డ్ అవుట్ వేరియంట్లో మీరు గమనిస్తే అంతా కూడా ఫుల్లీ బ్లాక్డ్ అవుట్ అండి. రిమ్స్ కానివ్వండి, ఎగ్జాస్ట్ కూడా డ్యూయల్ పోర్ట్ ఎగ్జాస్ట్ కూడా ఫుల్లీ బ్లాక్డ్ అవుట్. అదే మీరు ఈ రెడ్ దాంట్లో చూసారంటే మనకి ఈ షాంపెయిన్ గోల్డ్ కలర్
ఇది ఇచ్చారు. ఈ గోల్డ్ కలర్ దాంట్లో ఇచ్చింటే అదిరిపోయేది, బట్ ఎనీవే అది ఫుల్ బ్లాక్అవుట్ చేసేసారు. షాంపెయిన్ గోల్డ్ యూఎస్డి ఫోక్స్ ఇక్కడ, అండ్ ఒకలాంటి స్టెయిన్లెస్ స్టీల్ ఎగ్జాస్ట్ క్యాన్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో ఈ పరంగా ప్రీమియం ఫీల్ ఉంది, నో డౌట్. టైర్స్ ఒకటి ఇంకొక లెట్ డౌన్ అండి. మనకి టైర్స్ అనేది రెగ్యులర్ టైర్స్, రేడియల్ టైర్స్ కాదు. MT-15లో రేడియల్ టైర్స్ వస్తాయి. అది చాలా చాలా మంచి విషయం అనమాట. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు బండి చాసీ అండ్ సస్పెన్షన్ సపోర్ట్ చేసేటట్టు టైర్స్ లేకపోతే మజా రాదండి. బండిని పుష్ చేయలేం, బండిని ఫుల్గా ఎంజాయ్ చేయలేం, బండి పొటెన్షియల్ని మనం రుచి చూడలేం. సో వెనకాల మోనోషాక్ ఉంది, చాలా మంచి క్వాలిటీ మోనోషాక్. అండ్ ముందు కూడా మనకి యూఎస్డి ఫోక్స్ చాలా మంచి క్వాలిటీది ఇచ్చారు. గ్రిమెకా క్యాలిపర్స్ ఇచ్చారు మనకి, అదొక విషయం మీరు గమనించాలి. 300mm రోటర్ అంటే మనకి ఇనిషియల్ బైట్ అనేది బాగుంటుంది. సో ఓవరాల్ బ్రేకింగ్ అంతా బాగుంది. ఇప్పుడు సీటింగ్ కంఫర్ట్ కూడా RS200 నేను ఫీచర్ చేశాను, కానీ దానికంటే దీని సీట్ క్వాలిటీ, ఫోమ్ క్వాలిటీ చాలా చాలా ప్రీమియంగా ఉంది. ఫ్లాట్ బెడ్ సీట్ అనమాట. అండ్ వెనకాల పిలియన్కి కూడా మోర్ దెన్ సఫిషియంట్ స్పేస్ అనేది ఉంది. సో ఎవరైతే పిలియన్తో ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళు, అంటే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారో, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ, వైఫ్ కానీ, ఫ్రెండ్తో కానీ ట్రావెల్ చేస్తే ఈ బైక్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వెనకాల ట్విన్ LED స్ట్రిప్స్ అండి, చాలా సిగ్నేచర్ వాళ్ళ డిజైన్ ఎలిమెంట్. LED టర్న్ బ్లింకర్స్ కూడా స్టాండర్డ్గా ఆఫర్ చేయడం మంచి విషయము. అది చెప్పినట్టు 140 సెక్షన్ టైర్ వెనకాల, 110 సెక్షన్ ముందు అనుకుంటే, 17 inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్. ఇంకోటి ఇప్పుడు హ్యాండిల్ బార్. సో హ్యాండిల్ బార్ అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్ అండి. అంటే బాగుంటుంది, నో డౌట్, మజా వస్తుంది స్ట్రీట్లో ఇది ట్రాఫిక్ ఫిల్టర్ చేస్తూ వెళ్తున్నప్పుడు. కానీ ఈ హ్యాండిల్ బార్ కాకుండా మనకి రెగ్యులర్ మన పల్సర్లో వచ్చే అట్లాంటి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ కానీ, లేకపోతే నార్మల్ ఫ్యాట్ బార్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ కానీ ఇచ్చుంటే చాలాసార్లు బాగుంటుంది, KTMలో వచ్చే హ్యాండిల్ బార్ లాంటిది. కానీ ఇది ఇచ్చి ఇది ఒకలాంటి కన్ఫ్యూజ్డ్ సోల్గా అయిపోయింది. ఇది కెఫే రేసరా లేకపోతే స్ట్రీట్ ఫైటరా అసలు ఏంటి అనేది అర్థం కాదు. అండ్ కంఫర్ట్ కూడా కొంచెం వరకు దెబ్బతింటుంది, ఏదో కొంచెం వంగాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం దీంట్లో వచ్చేసాం కాబట్టి స్పీడో కన్సోల్ ఒకసారి నేను ఆఫ్ చేసాను, మీకు ఇది చూపిస్తాను. స్టార్టప్ యానిమేషన్ ఇలా ఉంటుంది. స్టార్టప్ యానిమేషన్, రెవ్ కౌంటర్ ఉంది, స్పీడో మీటర్ ఉంది, టాకోమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉందన్నమాట. ఇంకా ఇది ఉంది, క్లాక్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్. అండ్ ఆల్సో మనకి కాల్, SMS, ఈమెయిల్ అలర్ట్స్ అదంతా ఆఫర్ చేస్తున్నారు. ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ ఇవన్నీ కూడా దీంట్లో ఆఫర్ చేస్తారు. కానీ ABS మోడ్స్ అయితే ఉన్నాయండి. సో ABS మోడ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, హోప్ఫుల్లీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం రోడ్ మోడ్లో ఉన్నాము. ఆ మోడ్ చేంజ్ చేయడానికి మనకి ఇక్కడ ఈ బటన్ అనేది ఇచ్చిన్నారనమాట. సో ఇప్పుడు దాన్ని 3 times క్లిక్ చేస్తే మనకి రెయిన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. రెయిన్ మోడ్ అంటే ఇప్పుడున్న మోడ్లో మన కరెంట్ సిచ్యువేషన్లో నడిపేయడానికి మ్యాక్సిమం ABS ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. బండి స్కిడ్ అవ్వకుండా అంటే వీల్ లాక్ అవ్వకుండా కాపాడడానికి. మళ్ళీ 3 times ప్రెస్ చేస్తే ఆఫ్ రోడ్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఆఫ్ రోడ్ మోడ్ అంటే డర్ట్ ప్యాచెస్ పైన నడిపించినప్పుడు, డర్ట్ రోడ్ పైన నడిపించినప్పుడు. లేదంటే మళ్ళీ మనము సో రోడ్ మోడ్కి మళ్ళీ మనం వచ్చేసాము. రోడ్ మోడ్ అనేది రెగ్యులర్ సిటీ రైడ్లో మీరు సిటీలో నడిపించేటప్పుడు మీరు రోడ్ మోడ్లో పెట్టుకోవచ్చు. సో ఇంకోటి మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా ఆఫర్ చేశారు, USB ఛార్జింగ్ సాకెట్, అది మంచి విషయమే. సో ఓవరాల్ వన్ ఆఫ్ ది హాటెస్ట్ లుకింగ్ బైక్స్ అండ్ బెస్ట్ వాల్యూ తీసుకొచ్చే మోటార్ సైకిల్ ఇప్పుడు మన ముందు ఉంది. ఇది N250 అనమాట. చూడండి ఈ బ్రాండింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ రెడ్ కలర్ కూడా అద్దరిపోయే లుక్స్ అనమాట. సో రెండిట్లో మీకు నచ్చిన కలర్ ఏంటి తెలియచేయండి. అండ్ నిజంగా మీరు ఇది వాల్యూ ప్రపోజిషన్గా ముందుకు వస్తుందా MT-15 కంటే? ఎందుకంటే 250cc బైక్, పవర్, టార్క్ అంత ఎక్కువ. ఎస్, దీనిలో లిక్విడ్ కూలింగ్ ఒకటి లేదు, అండ్ 6-speed గేర్ బాక్స్ లేదు. కానీ మీకు అంతా ఇచ్చేసారు, డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చేసారు, స్లిప్పర్ క్లచ్ ఇచ్చేసారు, అండ్ మనకి మంచి డిజైన్ ఇచ్చేసారు, మంచి రోడ్ ప్రెజెన్స్ ఆఫర్ చేశారు. సో డ్యూయల్ ఛానల్ ABS ఉంది, ప్లస్ USD ఫోక్స్ ఉన్నాయి, 300mm పెటల్ డిస్క్ ఉంది. సో అది ఒక ప్లస్ అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ విషయంలో అయితే ఇది MT-15 కంటే ఒక 1 step అహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ప్రపోజిషన్ అని నేను నమ్ముతున్నాను. మీరు బండిని టెస్ట్ రైడ్ చేశారా లేదా? బండిని ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. వరుణ్ బజాజ్కి వెళ్ళండి, ఖచ్చితంగా టెస్ట్ రైడ్ ఇస్తారు, లేకపోతే నా రెఫరెన్స్ ఇవ్వండి.
కొండాపూర్ షోరూంలో మీకు టెస్ట్ రైడ్ అనేది లభిస్తుంది. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇది బాగుందా, MT-15 బాగుందా అని. కానీ ఇది అల్టిమేట్ వాల్యూగా ముందుకు వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా ఇదేం పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు. సో ఒక యమహా ఫ్యాన్ బాయ్గా కూడా నేను మీకు చెప్తున్నా ఇది రియలీ రిఫైన్డ్ బైక్ అండ్ వెరీ గుడ్ వాల్యూ ఈ యొక్క ప్రైస్ పాయింట్లో. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.